ఎమ్మెల్యే పల్లాపై కేసు నమోదైంది. ఫేక్ డాక్యుమెంట్స్ తో భూ కబ్జాకు పాల్పడ్డారని రాధిక అనే మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ లీడర్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన సతీమణి నీలిమపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణలకు యత్నించారని ఫిర్యాదుగూడకు చెందిన రాధిక పల్లా దంపతులపై ఫిర్యాదు చేశారు. బాధితుల కంప్లైంట్పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లా దంపతులపై ఎఫ్ఐఆర్ చేశారు. జోడిమెట్ల చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్లాట్ల విషయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 1984లో ప్లాట్ల లేఅవుట్ అయినట్లుగా చెబుతున్నారు. 120 మంది ప్లాట్ యజమానులను పల్లా ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. లేఅవుట్లోని ప్లాట్లను తాను చెప్పిన ధరకు తనకే ఇవ్వాలని, లేదంటే ప్లాట్లు దక్కనీయనంటూ పల్లా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అండతో పోలీసుల బెదిరింపులతో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం మారడంతో తమ ప్లాట్లను ఆక్రమించారంటూ రాధిక అనే బాధితురాలు పల్లా దంపతులపై ఫిర్యాదు చేసింది. ఏ1గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏ2గా ఆయన భార్య నీలిమా చౌదరి, ఏ3గా మధుకర్ రెడ్డి అనే వ్యక్తిని చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. 38 హోల్డర్స్ రిజిస్ట్రేషన్స్ చేసి కబ్జాకు యత్నించారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. పల్లా కుటుంబం 200 మందిని ఇబ్బంది పెడుతోందన్నారు. అనురాగ్ ఆసుపత్రి నిర్మాణం పేరుతో పల్లా ఫ్యామిలీ ఈ భూమిని కబ్జా చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండిఏ, రెవెన్యూ, కోర్టులను తప్పుదారి పట్టించినట్లు పల్లాపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన పల్లా తమపై అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. తాను కాని తన భార్య కాని ఎప్పుడూ ఎవరితోనూ భూముల గురించి గొడవ పడలేదన్నారు పల్లా. సంఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆధారాలు ఏమిటనేవి కూడా చూడకుండా కేసు నమోదు చేశారని పల్లా ఆరోపించారు. అయితే కేసులకు భయపడేది లేదని, అన్ని రకాలుగా పోరాటం చేస్తామన్నారు పల్లా.